హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను చికెన్ శనగపప్పు కర్రీ వండిస్తున్నాను. ఏంటి క్వాంటిటీ తక్కువ ఉంది అనుకుంటున్నారా? మనం సండే చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకున్నప్పుడు ఆ రోజు అది ఎక్కువైపోతుంది అంటే కొంచెం తీసి మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాము. అలాంటి కర్రీని మనం మళ్ళీ ట్యూస్డే అలా వండుకుంటాం కదా, అప్పుడు ఫ్రై చేసిన కర్రీ వండుకున్నా మనకు సరిపోదు. అలాంటప్పుడు పచ్చిశనగపప్పు వేసుకుని వండుకున్నామంటే మటన్ కానీ చికెన్ కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని చికెన్ని వేసి బాగా మగ్గిన తర్వాత కారం పసుపు వేసి ఇంకొంచెం మగ్గించుకోవాలి. అప్పుడు వాటర్ పోసి అది ఉడుకుతున్నప్పుడు గరం మసాలా పౌడర్ వేసి సాల్ట్ వేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంట్లో అయితే ఈ కర్రీ అందరికీ సరిపోతుంది. ఈసారి ఎప్పుడన్నా మీరు కొంచెం కర్రీ మిగిలినప్పుడు ఇలా వండి చూడండి. లాస్ట్లో కొత్తిమీర వేయటం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.